హలో అండి, మనం బ్యాంకుకి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అనుకున్నాం. అక్కడ ఏమేమి వోచర్స్ మీరు అడగాలి, ఏమేమి వోచర్స్ ఫిలప్ చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈ వోచర్ల రూపంలో చెప్తున్నాను. ఈ పైన కనపడుతున్నటువంటి ఈ వోచర్ ఏంటంటే పే ఇన్ స్లిప్ అనమాట. ఫస్ట్ వేస్తున్నాను కదా, అది పే ఇన్ స్లిప్. అందులో మనం ఏం చేయాలి, మన అకౌంట్ నంబరు, మన పేరు, మనం ఎంత అమౌంట్ అకౌంట్లో వేసుకోవాలి అంటే డిపాజిట్ చేయాలి అని అనుకున్నాము. ఆ అమౌంట్ని ఈ ఫస్ట్ వోచర్లో మీరు ఫిలప్ చేయాలి. అక్కడ అకౌంట్ నంబరు, పేరు, అమౌంట్ అది ముందు మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోదనమాట. సో అందువల్ల ముందు సేవింగ్స్ అకౌంట్లో వేసుకుంటాం. అది ఫస్ట్ ఆ వోచర్ అడిగి తీసుకోవాలి. మీరు డబ్బులు తీసుకున్నట్లయితే, లేదు అకౌంట్లో ఉన్నిందనుకోండి ఆల్రెడీ, అప్పుడు రెండో ఫామ్కి వెళ్ళాలి. రెండో ఫామ్ ఏంటంటే సేవింగ్స్ విత్డ్రాల్. అంటే మీ అకౌంట్లో నుంచి డబ్బు తీసి, మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బు తీసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి అని చెప్పడం. అట్లా కాదు, డెబిట్ కన్ఫర్మేషన్ అని ఒక వోచర్ ఉంటుంది. అదైనా మీరు దాంట్లో మీ అకౌంట్ నంబరు, పేరు, అమౌంట్ రాసి సంతకం పెట్టి ఇచ్చినా కూడా అమౌంట్ తీసుకుంటారు. ఇదే కాకుండా చెక్కు తీసుకెళ్ళినా కూడా చెక్ అనేది ఒకటి ఉంటుంది కదా, మీకు మీ అకౌంట్కి చెక్కులు ఇచ్చుంటారు కదా, ఆ చెక్ బుక్ ఒక లీఫ్ తీసుకెళ్ళి దాంట్లో డ్రా చేసి కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేయమని అడగవచ్చు. సో ఇవి 4 మనం మన అకౌంట్లలో నుంచి డబ్బులు తీసుకునేది. ఫస్ట్ వన్ ఏమో డబ్బులు వేస్తాము, డబ్బులు తీసుకెళ్ళి. 2, 3, 4 అనేది డబ్బులు మీ అకౌంట్లో నుంచి తీయడానికి అనమాట. తీసి తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లోకి వేయడానికి. సో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లోకి వేయడానికి ఇంకో ఈ ఫారం ఉంటుంది. ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టు 4వ నంబర్ ఉంది కదా, ఇక్కడ చూసారు కదా, ఈ 4వ నంబర్ వోచర్లలో మనం పైన నేను ఒక పేపర్ అంటించున్నాను. అక్కడ మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వేయాలి. ఎందుకంటే ఆ అకౌంట్లో నుంచి తీయండి అని గుర్తు కోసం. సో అక్కడ వేసి మీ పేరు రాసి, నేను రాసినట్టు ఎంత అమౌంట్, ఎన్ని రోజులకి, డేస్, మంత్స్ అని చూడండి పీరియడ్, ఇక్కడ ఎన్ని రోజులకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకైనా రాసి మీరు అమౌంట్ రాసి కింద సంతకం పెట్టి ఇవ్వాలి. అదేవిధంగా దాని వెనక ఇంకొక ఫామ్ ఉంటుంది. దాంట్లో మీరు మీ యొక్క నామినేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే మీకు నామినీ ఏమవుతారు, వాళ్ళ ఏజ్ ఏంటి అనే విషయాలు ఇందులో రాయాల్సి వస్తుంది అనమాట. ఇదంతా అయిన తర్వాత ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు ఒక బాండ్ వస్తుంది. ఆ బాండే ఇదనమాట. గ్రీన్ షీట్స్తో కొంచెం మందమైన పేపర్లో వస్తుంది. దీంట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఫస్ట్ మీ పేరు ఉంటుంది, మీ అడ్రస్ ఉంటుంది, తర్వాత ఎప్పుడు చేశారనేది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మీ పేరు, అడ్రస్ ఉంటుంది. తర్వాత ఈ మ్యాటర్లో ఏముంటుందంటే ఎవరి పేరు, వాళ్ళ యొక్క కస్టమర్ ఇన్ఫర్మేషన్ నంబరు, వాళ్ళ యొక్క పాన్ నంబరు, వాళ్ళకి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ జనరేట్ అయిన తర్వాత సపరేట్ అకౌంట్ నంబర్ జనరేట్ అవుతుంది. అది ప్లస్ ఎన్ని నెలలకి వేశారు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత వేశారు, ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది, మెచ్యూర్ అయిన తర్వాత ఎంత మీకు వస్తుంది. అదేవిధంగా మోడ్ ఆఫ్ ఆపరేషన్, అంటే ఈ బాండ్ సింగిల్ పేరు మీద వేసారా లేదంటే ఇద్దరు పేర్ల మీద వేసుకున్నారా అనేది మొత్తం పిక్చర్ మొత్తం ఈ బాండ్లో కనపడుతుంది. సో ఇదనమాట ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అనుకుంటే కనుక మీరు చేయవలసిన పని. బ్యాంకుకి వెళ్ళి పే ఇన్ స్లిప్ తీసుకోవాలి. బ్యాంకులో డబ్బులు వేయడానికి మీ అకౌంట్లో, అందులో డబ్బులు ఉన్నట్లయితే, చెక్కు లేకపోతే డెబిట్ కన్ఫర్మేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా లేకపోతే విత్డ్రాల్ తీసుకోవచ్చు. ఈ 3 ద్వారా మీరు డబ్బులు తీయడం. క్రెడిట్ దేనికనేది 4వ ఫారంలో చూపించాను. అందులోకి క్రెడిట్ చేయండి అని, అంటే ఫిక్స్డ్ డిపాజిట్కి క్రెడిట్ చేయండి అని మీరు ఆ ఫామ్స్ ఇండికేట్ చేస్తాయి అనమాట. మీరేం చెప్పవల్లే, అది ఫిలప్ చేసేస్తే అవే అర్థమైపోతుంది ఆ వోచర్లను బట్టి. ఇవంతా జరిగి ఒక పర్టికులర్ అకౌంట్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ అకౌంట్ నంబరే మీ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ నంబర్. మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్కి సంబంధమే ఉండదు. ఎందుకంటే ఇది వేరే అకౌంట్, ఇది వేరే అకౌంట్. ఈ అకౌంట్ చూస్తేనే ఇది ఫిక్స్డ్ డిపాజిట్ ఉందా లేదా అని తెలుస్తుంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయితే సేవింగ్స్ బ్యాంక్లో అమౌంట్ ఉందా లేదా అని తెలుస్తుంది. సో ఇదండి ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలనుకున్నప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళి ఇటువంటి ఫామ్స్ అడగాలి. ఒకటి ఏంటంటే డబ్బులు వేయాలనుకుంటే పే ఇన్ స్లిప్ అడిగి డబ్బులు వేసుకోండి. లేదా ఆల్రెడీ అకౌంట్లో ఉన్నిందనుకుంటే డెబిట్ కన్ఫర్మేషన్ ఇవ్వండి, లేదంటే విత్డ్రాల్ ఇవ్వండి, లేదంటే చెక్ ఇవ్వండి డబ్బులు తీసి. అదేవిధంగా ఎస్టీడీఆర్ అంటే షార్ట్ టర్మ్ డిపాజిట్ అనో లేకపోతే టర్మ్ డిపాజిట్ అనో ఒక ఫారం ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అని చెప్పి ఒక ఫారం అడిగి తీసుకోండి. దాని పర్టికులర్స్ ఎంటర్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ఒక ఫామ్ ఇస్తారు. ఇవంతా అయిన తర్వాత
మీకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అనేది వస్తుంది అనమాట. దాంట్లో మొత్తం పిక్చర్ మొత్తం మీకు కనపడుతుంది. అది మేనేజరు సంతకం చేసి ఇస్తారనమాట. ఇదండి ఫిక్స్డ్ డిపాజిట్ మీరు వెయ్యాలనుకున్నప్పుడు బ్యాంకులో చేయవలసిన పని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.